హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మోడల్ హ్యాండ్ ఈరోజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, పేపర్ స్టిఫ్‌ని అయితే నేను ఈ షేప్‌లో కట్ చేశాననమాట. ఈ క్లాత్ వచ్చేసి చీర కలర్ అనమాట. చీర వచ్చేసి ఈ కలర్ వచ్చింది. ఇలా ఈ షేప్‌లో హ్యాండ్స్ పేపర్ స్టిఫ్ కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపించిన విధంగా. 2 హ్యాండ్స్‌ని ఇలా కింద వైపు స్టిచ్ చేసుకోవాలి. పైన పావించ ఖర్చు వదిలేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకుందాం అదే విధంగా. కట్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగు ఒరిజినల్ క్లాత్ మనం మామూలుగా హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పేపర్ స్టిఫ్తో హ్యాండ్కి మోడల్కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పైన వైపు వచ్చేసి ఇందాక పావించి ఖర్చు వదిలేసుకున్నాం కదా, ఆ ఖర్చు అంతటినీ కూడా ఇలా లోపలికి మడుచుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ లూజ్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఐరన్ కూడా చేసుకోవచ్చు, క్లాత్కి స్టిక్ అయిపోతుంది. నేనంటే మిషన్ మీదే స్టిచ్ చేశాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా జరిగిపోతుంది కదా, మీకు క్లాత్ కుట్టుకోవడానికి అంతగా ఫినిషింగ్ ఉండదు. అప్పుడు మీరు ఐరన్ చేసుకోండి, నీట్గా వస్తుంది. నేను ముందుగానే ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా కింద వైపు సమానంగా చూసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న దాన్ని వచ్చేసి ఇప్పుడు అది నీట్గా ఇలా జరగకుండా కుట్టు వేసుకోండి. ఒక సైడ్ వచ్చేసి ఇలా మడత పెట్టి చూడండి, ఇలా చిన్న ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసుకోండి. చూడండి, సన్నగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్కి మధ్యలో ఇలాగా ఈ పోట్లీ బటన్స్ అన్నీ మీకు ఎంత గ్యాప్లో కావాలంటే అంత గ్యాప్లో ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మీకు ఎంత గ్యాప్లో కావాలంటే అంత గ్యాప్లో స్టిచ్ చేసుకోండి. నేనైతే ఒక 6 పెట్టేశాను అన్నమాట, వాళ్ళ హ్యాండ్ పొడవుని బట్టి. చూడండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మీద ఇలా తయారు చేసుకున్న మోడల్ ఉంది కదా, ఈ పేపర్ స్టిఫ్ని వచ్చేసి లైనింగ్ వైపు పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మధ్యకి చూసుకోండి. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట హ్యాండ్. లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా చూపించిన విధంగా కుట్టు వేసుకోవాలి. నీట్గా ఎక్కడ జరగకుండా కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతటిని పోట్లీ బటన్స్ క్లాత్ మీకు ఎక్స్ట్రా అనిపిస్తే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒరిజినల్ సైడ్కి రివర్స్ తిప్పుకొని కింద వైపు లైనింగ్ అనేది కనిపించకుండా జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి.
చూడండి ఇలా. ఇప్పుడు పైన సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి, ఎక్కడ జరగకుండా క్లాత్ అనేది. చూడండి హ్యాండ్ ఎంత నీట్గా ఉందో, చూడటానికి సింపుల్గా ఉంది, బాగుంది కూడా. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇవి హ్యాండ్ మోడల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా నీట్గా ఉందో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. బ్లౌజ్ కటింగ్ వీడియోసు, స్టిచ్చింగ్ వీడియోసు ఉన్నాయి.